కేజీఎఫ్ మూవీతో తెలుగు ప్రేక్షకులని ఫ్యాన్స్గా మార్చుకున్న కన్నడ హీరో యష్. అసలు అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీ వైపు చూడని నార్త్ మేకర్స్ని కూడా తన మూవీతో చూసేలాగా చేసి ఓవర్ నైట్ స్టార్గా మారాడు. అయితే యష్ ఇప్పుడు ఇలా ఉన్నాడు, కానీ కెరియర్ మొదట్లో తండ్రి పెట్టిన కండిషన్స్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. మరి తన తండ్రి పెట్టిన కండిషన్ ఏంటి? సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో యష్ అంతవరకే చదువుకున్నాడా? అసలు ఇండస్ట్రీకి ఎలా అడుగుపెట్టాడు? అవకాశాలు ఎలా వచ్చాయి? తన భార్య కూడా నటియేనా? ఇప్పటివరకు ఆయన ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చివరి వరకు చూడండి. యష్ కర్ణాటక రాష్ట్రం మైసూరు దగ్గర భువనహల్లిలో 1986 జనవరి 8న జన్మించాడు. యష్ తండ్రి అరుణ్ కుమార్, తల్లి పేరు పుష్ప. ఆయనకి నందిని అనే చెల్లెలుంది. యష్ పుట్టిన సమయంలో పేరు నవీన్ కుమార్ గౌడ అని పెట్టారు. రంగస్థలంపై పేరు యష్గా మార్చుకున్నాడు ఆయన. తన తండ్రి ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం చేస్తారు. ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడంతో పుట్టిన ఊరు నుంచి మైసూరుకి వెళ్ళిపోయింది వారి కుటుంబం. యష్ మైసూరులోని మహాజన విద్యాలయంలో 10వ తరగతి వరకు చదివాడు. చిన్నతనం నుంచి సినిమాలపై చాలా ఇంట్రెస్ట్. అందుకే చిన్నతనం నుంచి సినిమాల్లో హీరోగా అవ్వాలని బంధువులతో, స్నేహితులతో అందరితో చెప్పేవాడు. అంతేకాదు హీరో లుక్ ఉండే విధంగా హెయిర్ స్టైల్ తనే చేయించుకునేవాడు. స్కూల్లో చదువుకునే సమయంలో స్కిట్లు, డాన్స్లు చేసేవాడు. 10వ తరగతి పూర్తవగానే సినిమాల్లోకి వెళ్ళిపోతామనుకున్నాడు. బెంగళూరు వెళ్తానని తండ్రితో చెప్పాడు. చివరికి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. ముందు బాగా చదువుకో, తర్వాత డిగ్రీ చేసి సినిమాల్లో ప్రయత్నాలు చేయాలని చెప్పాడు. యష్ మాత్రం ఆ విధంగా అస్సలు ఒప్పుకోలేదు. తనకి చదువు రావడం లేదని, నేను సినిమాల్లోకి వెళ్ళిపోతానని తండ్రితో గొడవ పడ్డాడు. ఈ సమయంలో తండ్రి మాట వినకపోవడంతో బెంగళూరు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అయితే తండ్రి మాత్రం కండిషన్ పెట్టాడు అతనికి. నువ్వు బంధువుల్ని, స్నేహితుల్ని, మనకి తెలిసిన వారిని ఎవరిని డబ్బులు సహాయం అడగకూడదు. ఎవరి సహాయం అడిగావని తెలిసినా నేను నిన్ను క్షమించను. మన కుటుంబం పరువు పోతుందని చెప్పారట. ఆయనకి ప్రామిస్ చేసి మరీ అక్కడి నుంచి బస్ ఎక్కి చివరికి చిత్రసీమలు అడుగు పెట్టాడు. నా ఇబ్బందులు నేను పడతానంటూ ఆనాడు మాటలన్నాడు. కానీ ఎన్ని ఇబ్బందులు పడినా కుటుంబం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. బెంగళూరు చేరుకొని ఎన్నో కష్టాలు పడ్డాడు. బివి కరణ్ స్థాపించిన డ్రామా ఆర్టిస్ట్ ట్రూప్లో జాయిన్ అయ్యాడు. ముందు అక్కడ ఫేమస్ అవ్వడం అంటే చాలా కష్టం. ఎందరో ఉంటారు, అవకాశాలు కూడా అంత ఈజీగా అయితే రావు. ఆ ట్రూప్లో బ్యాక్ స్టేజ్ ఆర్టిస్ట్గా ఉండేవాడు అతను. కేవలం నాటకాలేయడానికి ఎవరైనా లేకపోతే మాత్రమే యష్ని పిలిచేవారు అక్కడి బృందం. సిగరెట్లు, మద్యం కూడా తెప్పించుకునేవారు. అతనికి అలవాటే కాదు, అవి ముట్టుకోవాలన్నా ఇష్టం ఉండేది కాదు. కానీ సినిమాల కోసం ఆ విధంగా చేసేవాడు. సినిమా అవకాశాలు అక్కడ ఉంటే ఇక రావని నిశ్చయించుకున్నాడు యష్. అలా బయటకు వచ్చేశాడు. 2004లో అతన్ని చూసి ఉత్తరాయణ అనే సీరియల్లో అవకాశం ఇచ్చారు. అందులో రోజా కూడా నటించారు. అతనికి 500 రూపాయలు ఇచ్చేవారట. నెలకి 15 రోజులు మాత్రమే షూటింగ్ ఉండేది అతనికి. ఆ డబ్బులతోనే సగం తింటూ సగం కాస్ట్యూమ్స్కి డబ్బులు ఖర్చు పెట్టుకునేవాడు. కాస్ట్యూమ్స్కి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టేవాడంటే, హీరో అవ్వాలంటే మనం అందంగా కనిపించాలి కదా, అందుకే అందంగా కనిపించేందుకు మంచి మంచి బట్టలు కొనుక్కునేవాడు. 2004లో నంది గోకుల అనే సీరియల్లో కూడా నటించాడు. ఈటీవీ కన్నడలో కూడా వచ్చింది ఈ సీరియల్. ఈ సీరియల్లో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. 2006 నుంచి 2007లో మరో 3 సీరియల్స్లో వరుసగా అవకాశం వచ్చింది. ఇక మహిళా ప్రేక్షకులకు అభిమానం బాగా సంపాదించుకున్నాడు. అప్పుడు బుల్లితెరలో యష్ నటనకి చాలామంది ఫిదా అయిపోయారు. 2007లో యష్ జంబాడా హుడుగా చిత్రంలో సహాయక పాత్రలో తొలిసారి అడుగుపెట్టాడు చిత్రసీమలో. ఆ చిత్రంలో తెలుగు హీరో ఆకాష్ కూడా నటించాడు. నందగోకుల, ప్రీతి ఇల్లాడ మేలే, సివల్లో సీరియల్స్లో బాగా నటించి మంచి పేరు సంపాదించాడు. 2008లో మొక్కినమలో తన భార్య రాధికా పండిట్ సరసన నటించాడు. ఈ సినిమాలో నటించే సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత 2008 కిరాతక, 2011 రాజధాని చిత్రంలో ఎంతో పేరొచ్చింది అతనికి. ఈ చిత్రాలు కన్నడలో మంచి విజయం సంపాదించాయి. 2011లో చూసుకుంటే డ్రామా జాను, 2012లో లక్కీ, గూగ్లీ చిత్రాలు చేశాడు. గూగ్లీ చిత్రం అతనికి మంచి పేరు, రికార్డ్ని, అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. 2013లో వచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్లో రామాచారి పాత్ర చేశాడు. ఆ సినిమా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1లో నటించాడు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో కూడా కేజీఎఫ్ 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సౌత్ ఇండియాలో మాస్ ఇమేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో అయ్యాడు యష్. నందగోకుల సెట్స్ పై యష్, రాధికా పండిట్లకి ముందుగా పరిచయం ఏర్పడింది. 2016లో వీరిద్దరూ గోవాలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2016 డిసెంబర్ 9న వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, ఒక కూతురుకు ఐరా, మరో కొడుకు యత్వర్. ఇక పెళ్లైన తర్వాత రాధికా పండిట్ సినిమాలకి దూరంగా ఉంటూ కుటుంబానికి దగ్గరయ్యారు. ఇక యష్కి అనేక అవార్డులు కూడా వచ్చాయి. 2009లో యష్ తన మగ్గిన మనసు చిత్రం కోసం ఫిలింఫేర్ అవార్డు సౌత్లో ఉత్తమ సహాయ నటుడు అవార్డు కన్నడలో కూడా గెలుచుకున్నాడు. 2013 డ్రామా, 2014 గూగ్లీ చిత్రాలకి ఉత్తమ నటుడు కన్నడకి ఫిలింఫేర్ అవార్డు సౌత్లో ఎంపికయ్యాడు. 2015లో యష్ ఉత్తమ నటుడు కన్నడలో ఫిలింఫేర్ అవార్డు, సౌత్ సినీ అవార్డులు సాధించాడు. 2018లో కేజీఎఫ్కి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. ఇక సమాజ సేవ, స్వచ్ఛంద సేవ చేయటంలో ముందుంటాడు. 2017లో యష్ మార్గ్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీర్చాడు. సుమారు 4.5 కోట్ల రూపాయలు పెట్టాడు. చెరువులు, బావులు తవ్వించాడు. చేతిలో సుమారు 4 సినిమాలున్నాయి. అనేక కథలు వింటున్నాడు. ఎంతో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా కొంతమంది దర్శకులు కథలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడలో చాలా మంది దర్శకులు ఇప్పుడు ఫేవరెట్గా యష్తో సినిమా చేయాలని చూస్తున్నారు. ఇక బెంగళూరు అంటే యష్కి చాలా ఇష్టం. ప్రస్తుతం కుటుంబంతో బెంగళూరులోనే ఉంటున్నాడు. అయితే తన కొడుకు ఇంత పెద్దవాడైనా సరే తండ్రి మాత్రం ఆర్టీసీలో ఉద్యోగమే చేశారట. నేను నిన్నంత స్టార్ హీరోగా చూశాను, నాకు చాలా ఆనందంగా ఉందంటూ అనేక సార్లు చెప్పేవారట. ఆయన మాత్రం ఆర్టీసీ డ్రైవర్గా ఉద్యోగం అయితే మానలేదు. రిటైర్డ్ అయ్యే వరకు ఆయన ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. ఇక యష్ చేసిన కొన్ని సినిమాల గురించి చూస్తే జంబాడు హుడిగా, అలాగే మొగ్గిన మనసు, రాఖీ, కలర్స్ అంతే, గోకుల, తపస్సు, మొదలసల, రాజధాని, కిరాతక, లక్కీ జాను, డ్రామా, చంద్ర, గూగ్లీ, రాజాహులి, గజకేసరి, మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి, మాస్టర్ పీస్, సంతోష్ స్ట్రైట్ ఫార్వర్డ్, కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2. ఇక కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ప్రతి ప్రాజెక్టుకి సుమారు 25 నుంచి 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని కన్నడ ఇన్సైడ్ టాక్. కేజీఎఫ్ సినిమాతో యష్ సుమారు 200 కోట్ల రూపాయలు వసూలు చేసి మొదట కన్నడ నటుగా నిలిచాడు. కన్నడ ఇండస్ట్రీలో ఇది టాప్ అని చెప్పాలి. యష్కి ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. సుమారు 10 సంవత్సరాల్లో అద్భుతంగా ఆయన సంపాదించుకున్నారు. యష్కి అత్యంత ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న కార్లు చూస్తే ఆడి Q7 సుమారు దీని విలువ 85 లక్షల రూపాయలు, BMW 520D క్లాసిక్ 61 లక్షల రూపాయలు ఇది. ఇక మెర్సిడెస్ బెంజ్ DLS 350D 1.5 కోట్ల రూపాయలు ఇది. మెర్సిడెస్ GLSC 250 ఇది సుమారు 65 లక్షల రూపాయలు. పెజారో స్పోర్ట్స్ కార్ కూడా ఆయనకి ఎంతో ఇష్టం. ఇవన్నీ కూడా ఆయన గ్యారేజ్లోనే ఉంటాయి. ఇక ఆయనకెంతో ఇష్టంగా ఉండే ప్రాంతం కర్ణాటక. బెంగళూరు అంటే చాలా ఇష్టం. మైసూరు, బెంగళూరులో సొంతగా తన అభిరుచికి తగిన విధంగా సొంత ఇళ్లను నిర్మించుకున్నాడు. ఆయనకి ఫామ్ హౌస్ కూడా ఉంది. ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉంటాడు యష్. ఆయనకి ఇష్టం కూడా ఇదే. మనసు ప్రశాంతంగా ఎప్పుడు ఉంచుకుంటారు. అలా ఉంటే ఆలోచనలు కూడా బాగుంటాయని చెప్తారు. సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఫ్యాషనే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అభిమానులు నన్ను ఇంతవాడిని చేశారని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సినీ పరిశ్రమలో తాను ఏదో ఒకటి సాధించాలని వచ్చాను. చివరికి అన్నీ నాకు చిత్రసీమ ఇచ్చిందని చెప్తూ ఉంటాడు. ఇక హైయెస్ట్ కలెక్షన్స్తో కన్నడ చిత్రసీమలో రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు యష్. ఇక ఆయన సినిమాలు ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాయో చూడాలి. రాకీ బాయ్కి మంచి ఫ్యూచర్ ఉండాలని, మరిన్ని సినిమాలతో మనల్ని అలరించాలని, తెలుగులో కూడా స్ట్రైట్ సినిమాలు చేయాలని మనం కూడా కోరుకుందాం. మరి యష్ నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏదే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.